అందరికీ షలోం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతిగల తండ్రి, ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యం ప్రకారముగా మా జీవితములను, మా బ్రతుకులను మేము సరిచేసుకోగలిగే జ్ఞానమును మాకు అందించుచున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనలను మా రక్షకులు, విమోచకులు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినము ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయంలో మనం ధ్యానించుకుంటున్నాం. 9వ అధ్యాయంలో అహష్వేరోషు రాజు వద్దకు ఎస్తేరు రాగా ఎస్తేరును అడుగుతూ ఉన్నాడు, మరి ఇంకేమైనా నీకు మనవులు ఉన్నాయా, కోరికలు ఉన్నాయా, దాన్ని నేను తీర్చేదాను అని అడిగినప్పుడు ఇవాళ జరిగినట్లే, అంటే ఇవాళ యూదులు 500 మందిని ఏ విధంగా చంపినారో 10 మంది హామాను కుమారులను నాశనం ఏ విధంగా చేశారో అదేవిధంగా ఈ దినమును కూడా అలా జరగటానికి అవకాశం ఇవ్వమని ఎస్తేరు రాజునకు విన్నవించుకోగా, అలాగునేనని మరి షూషును కోటలో ఆజ్ఞ ప్రకటించబడినట్లుగా చూస్తున్నాం. ఆ 10 మంది కుమారుల్ని కూడా, హామాను యొక్క 10 మంది కుమారులు కూడా ఉరికొయ్య మీద ఉరి తీయమని మరి విన్నవించుకుంటున్నారు. అలాగనే ఆ 10 మంది కుమారుని, హామాను 10 మంది కుమారులని ఉరికొయ్య మీద ఉరి తీసి, ఆ తర్వాత షూషును కోటలోని యూదులకు వ్యతిరేకంగా ఉన్న వారి శత్రువులను వారు చంపివేసినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత వారి కొల్ల సొమ్ము వీరి ముట్టలేదని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యూదులు తమ ప్రాణమును రక్షించుకున్నటకు తన శత్రువులను తర్వాత దినమున, ఏది ఈ 6 నెలల్లో 13, 14 దినాలలో మరి ఈ కార్యం జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అట్టి విధముగా వీరు ఇంచుమించు 75,000 మందిని మరి వీరు 6వ దినమున వారి శత్రువులను నాశనం చేసినట్లుగా, హతము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విధముగా వారు వారి శత్రువును హతం చేసి సంతోషము పొంది నెమ్మది పొందినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ విధముగా జరిగింది కాబట్టి వారి శత్రువులను వారు జయించగలిగారు, వారు నెమ్మది పొందారు కాబట్టి, వారు సంతోషంగా ఉన్నారు కాబట్టి ప్రతి నెల ఈ యొక్క ఆధార మాసములో ఇక్కడ పూరీము అనే పండుగను ఆచరించడానికి మరి రాజు యొక్క ముద్రను, ఉంగరమును తీసుకొని ఆ విధముగా ప్రతులు రాసి ప్రతి ఒక్క సంస్థానానికి పంపినట్లుగా, ప్రతి ఒక్క సంస్థానంలో ఉన్న యూదులు ఈ యొక్క పూరీము పండుగను ఆచరించినట్లుగా. ఈ పూరీము అనే పండుగ ఎందుకు వచ్చిందంటే, పూరు అనే పూరు అనే పదము నుంచి వచ్చింది. ఈ పూర్వం అనే పేరును బట్టి పూరీము అను పండగ వచ్చింది. ఈ యొక్క చీకటి నుంచి మరి వెలుగులోనికి వచ్చినట్లుగా, అంటే బానిసత్వము నుంచి లేకపోతే వారి శ్రమల నుంచి విడుదల పొందిన రీతిగా ఈ యొక్క పండుగను జరుపుకోవటం వల్ల, ఈ పండుగలో వారు సంతోషిస్తూ లేని వారికి, విధవరాలకి, అనాథలకు వారు బహుమానాలు ఇస్తూ వారికి సహాయం చేస్తూ ఉండేటట్లుగా ఒక తాకీదులను సంస్థానానికి, ప్రతి ఒక్క సంస్థానానికి ఈ యొక్క మొర్దెకై, ఎస్తేరు ఇద్దరు కూడా మరి వ్రాసి పంపించినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.